బాగున్నారా? మీకు ఎప్పుడైనా ఎండోస్కోపీ అవసరం పడిందా, లేదంటే ఎండోస్కోపీ అవసరం అని డాక్టర్ చెప్పారా? సో ఈరోజు కొలనోస్కోపీ గురించి లైట్ మాట్లాడదాం. కొలనోస్కోపీ అంటే కింద నుంచి చేసే కెమెరా పరీక్ష. ఎందుకు చేస్తారు? ఎనీమియా ఉన్నా, లూజ్ మోషన్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ అవుతున్నా, బరువు తగ్గిపోతున్నా, లేదంటే సివియర్ కడుపు నొప్పి ఉన్నా, అంటే రక్తం పడుతూ ఉన్నా, ఈ రీజన్స్ వల్ల కొలనోస్కోపీ చేస్తాం మనం. కొలనోస్కోపీ ప్రొసీజర్ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తా. పదండి ఎండోస్కోపీ రూమ్ కి వెళ్దాం. పదండి. మరి అండి వచ్చేసాను ఎండోస్కోపీ రూమ్ కి. దీన్ని కొలనోస్కోప్ అంటారు. ఇది మెయిన్ ఎండోస్కోపీ కంప్యూటర్ స్టాక్ అంటాం. అది స్క్రీన్. సో చూసారా, ఇక్కడ వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్ తో ఏమవుతుందంటే, ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్ పైకి కిందకి రైట్ కి లెఫ్ట్ కి అవుతుంది. ఇక్కడ వేరే బటన్స్ కూడా ఉన్నాయి. ఒకటి మీకు ఎయిర్ పంప్ చేయడానికి, ఒకటి వాష్ చేయడానికి, ఒకటి సక్ చేయడానికి. ఇక్కడ కూడా చాలా బటన్స్ ఉంటాయి. మాకు డిఫరెంట్ అసెస్మెంట్స్ కోసం వేరే వేరే బటన్స్. ఇక్కడ ఈ చిన్న ఇది చూసారా, దీని నుంచి మేము బయోప్సీస్ గానీ లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డివైసెస్ పంపడానికి ఇది యూజ్ చేస్తాం. సో జనరల్లీ ఏం చేస్తాం, మేము మిమ్మల్ని కన్సెంట్ చేస్తాం. కన్సెంట్ చేశాక మీరు ఇండియాలో చేయించుకున్నట్టయితే జనరల్లీ ఇవి జనరల్ అనస్థీషియాలో చేస్తారు, లేదంటే సెడేషన్ ఇచ్చి చేస్తాము. చేసి జెల్ పెట్టి మొత్తం లార్జ్ బాల్ మొత్తం వెళ్ళి ఏ రీజన్ కొద్దీ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ డయాగ్నోస్టిక్ అయితే బయోప్సీస్ లాంటివి తీసుకుంటాం. చాలా ట్రీట్మెంట్స్ కూడా చేయొచ్చు. పాలిప్స్ రిమూవ్ చేయడం, లేదంటే నారోవింగ్స్ ఉంటే దాన్ని స్ట్రెచ్ చేయడం, అండ్ బ్లీడింగ్ అవుతుంటే బ్లీడింగ్ ఆపడం, ఇట్లాంటివన్నీ చేయొచ్చు అనమాట. జనరలీ చాలా సేఫ్ ప్రొసీజర్. ఎస్పెషలీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అయితే చాలా సేఫ్. లేదా ట్రీట్మెంట్స్ చేసేటైతే కొన్ని రిస్క్స్ ఉంటాయి. బ్లీడింగ్, లేదంటే పర్ఫరేషన్ అంటాం, అంటే చిన్న హోల్ అవ్వడం గానీ ఇట్లాంటివి ఉంటాయి. బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో ఇది కొలనోస్కోపీ బ్రీఫ్ లో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. ఫాలో అవుతూ ఉండండి. మళ్ళా కలుద్దాం.